అందరికీ నమస్కారాలు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఇప్పటివరకు పెద్దలు గణబాబు గారు మాట్లాడినప్పుడు ఇక్కడి నుంచి అక్కడ అల్లంత చివరన కూర్చున్నటువంటి పెద్దమ్మ కూడా చాలా జాగ్రత్తగా వింటున్నారు. ఏం వింటున్నారో చెప్పనమ్మ అందరికి. సరే, ఇక్కడ లోకల్ సమస్యలన్నీ అన్నగారు చెప్పారు. విశాఖపట్నం పార్లమెంట్ కి సంబంధించినటువంటి సమస్యలన్నీ మా భరతన్న గారు చెప్తారు. నాకేమనిపించిందంటే ఇక్కడ ఈ పెద్దమ్మ మొదలుకొని ఆ అల్లంత చివరనున్నటువంటి పెద్దమ్మ కూడా 2019 ఎలక్షన్లు గుర్తుకొచ్చాయి వాళ్ళకి. 2019 ఎలక్షన్లో ఇవాళ ఎక్కడైతే మనకి సర్వే రాళ్ల మీద, మీ ఇంట్లో ఏదైనా సర్టిఫికెట్స్ వస్తే వాటి మీద, లేకపోతే ఇందాక అన్నగారు చెప్పారు కదా మన భూములకు సంబంధించినటువంటి పత్రాల మీద కొత్తగా ఒక దిష్టి బొమ్మ కనపడుతోంది మనకి. ఇదివరకు ఎప్పుడూ లేదు. ఆ దిష్టి బొమ్మకు సంబంధించినటువంటి ఒక వ్యక్తి 2019 ఎలక్షన్లకు ముందర, అంటే మన బతుకులు అప్పుడు బాగుండేది 2014 నుంచి 2019 వరకు. అప్పుడు ప్రజలు బాగా సుఖపడిపోతున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. నేను వస్తా అని చెప్పి ఇలానే ఈ పెద్దమ్మల దగ్గర అందరి దగ్గరకు వచ్చి ఇక్కడ ఇలా నిమిరి, ఇక్కడ ఇలా నిమిరి, మళ్ళా ఇలా నిమిరి, ఇక్కడ ఒక ముద్దు, ఇక్కడ ఒక ముద్దు, ఇక్కడ ఒక ముద్దు పెట్టాడు. ఏమైంది? పెట్టాడా? ఏం పెద్దమ్మా పెట్టాడా? నీ దగ్గరకు వచ్చి పెట్టాడా లేదా? ఏమన్నాడు? నేనున్నా, నే విన్నా, మాట తప్పను, మడమ తిప్పను అన్నాడా లేదా? ఏం చేశాడు? సున్నం కొట్టాడు. ఎలా అయితే ముద్దులు పెట్టాడో తర్వాత పిడిగుద్దులు ముద్దాడు. ఎందుకంటున్నా అంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో ఎంత వచ్చేదమ్మా కరెంటు బిల్లు? 200 వచ్చేది. అవునా? నిజమేనా? మరి ఇప్పుడు ఎంత వస్తుంది? 800 నుంచి 1000 రూపాయలు. నిన్ననే నాకు కొత్తగా విశాఖపట్నంలోనే తెలిసింది. ఈ నెల మాత్రం 1600 ఎలక్షన్ కి బంపర్ ఆఫర్. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులతో రేపు పొద్దున్న ఎలక్షన్ లో మళ్ళీ అవే డబ్బులు మీకు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇందాక అక్కడ పెద్దమ్మ ఒక మాట చెప్తున్నారు, పెన్షన్ల గురించి చెప్తున్నారు. 200 ఉన్నటువంటి పెన్షన్ ని 2000 చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 200 ఉన్న పెన్షన్ ని మీకోసం, అవ్వాతాతల కోసం, పెద్దల కోసం మీరు మంచిగా ఉండాలని చెప్పి, మీరు ఎవ్వరి ముందర చెయ్యి చాచకూడదని చెప్పి, గర్వంగా సగర్వంగా ఉండాలని చెప్పి 200 ఉన్న పెన్షన్ ని 2000 చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీదైతే, ఆ రోజున ఇక్కడ విశాఖపట్నంలో దీర్ఘం మొదలు పెడితే హైదరాబాద్ వరకు కొట్టాడు. బాధుడే అన్నాడు కదా. ఆ దీర్ఘం ఇక్కడ మొదలు పెట్టి అక్కడ ఎండ్ చేసి ఏమన్నాడు? నేను వస్తే 3000 ఇస్తా అన్నాడు. పాపం ఈ పెద్దమ్మ లాంటి పెద్దలందరూ సర్లే పోన్లే 3000 ఇస్తా అంటున్నాడు కదా, వేసేద్దాం గుద్దేద్దాం ఫ్యాన్ కి అనుకున్నారు. ఏమైంది? నిక్కి నీలిగి ఇవ్వనా వద్దా? ఒకసారి ఏమో కరోనా అన్నాడు, ఇంకోసారి ఏమో నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు, ఇంకోసారి ఇంకోటి అన్నాడు. చంద్రబాబు నాయుడు మొన్నైతే చంద్రబాబు నాయుడు గారు ఆపారన్నాడు, అంతకు ముందర ఇంకోటి అన్నాడు. అవునా? విషయం ఏంటంటే జేబులో డబ్బులుంటే పోనీ ఆ చిన్నపిల్లాడు అక్క నాకు ₹1 ఇవ్వంటే ఇవ్వచ్చు. నేను జేబులో డబ్బులే లేవు అక్కడ, ఇంకెక్కడి నుంచి ఇస్తాడు మీకు పెన్షన్లు? దానికి మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తాడా? మా ప్రభుత్వం, మన ప్రభుత్వం రేపు పొద్దున అధికారంలోకి రాగానే మీ పెద్దలందరికీ, అవ్వాతాతలందరికీ 4000 పెన్షన్ మీ చేతికి ఇస్తాం. ఆయనలాగా నిక్కి నీలిగి ఇవ్వనా వద్దా కాదు. ఈ ఏప్రిల్ నెల నుంచి, ఇప్పుడు ఎన్నికలు ఎప్పుడు మనకి? రేపు 13వ తారీఖున కదా మనకి రిజల్ట్ వచ్చేది, జూన్ లో కదా. జూన్ నెల తర్వాత జూలై నుంచి 3 నెలలు కలుపుకొని, ఏప్రిల్ మే జూన్ 3 నెలల 4000 కలుపుకొని చంద్రబాబు నాయుడు గారు మంచిగా అమ్మా మీరు బాగుండాలి అని చెప్పి మీ చేతిలో పెడుతున్నారు. ఇవన్నిటినీ మనం మర్చిపోయి అదిగో నాకు ఆ రోజున ముద్దులు పెట్టాడు, ఇగో 10,000 ఇస్తున్నాడు, 15,000 ఇస్తున్నాడు అని అనుకుంటే గోవిందార్పణం. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో చూసాం కదా. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరికీ ఒక విషయం చెప్తున్నానమ్మా, మీరు ఖచ్చితంగా
ఇవాల్టి రోజున కూటమిని ఆశీర్వదించాలి, మీరే ఆశీర్వదించాలి. ఎందుకంటే మీ మీదే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఆధారపడింది. ఈ పిల్లలందరూ ఇక్కడ నుంచున్నారు కదా పెద్దమ్మ, ఈ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, ఈ పిల్లలు చదువుకోవాలంటే, ఇలాంటి ఆడపిల్లలు రేపు పొద్దున్న జీవితంలో ముందరికి వెళ్ళాలి అంటే, చదువుకోవాలంటే, ఉద్యోగాలు రావాలంటే, రోడ్లు వేయాలంటే, ఇళ్లు కట్టాలంటే, ఏది చెయ్యాలన్నా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వారి ఆలోచన ప్రకారమే జరుగుతుంది. ఎందుకనంటే వాళ్ళకే కట్టాలి అన్న ఆలోచన ఉంటుంది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేవలం కూల్చాలి అనేటువంటి ఆలోచన మాత్రమే ఉంటుంది. అందుకే చెప్తున్నా, ఒక్కసారి రంగుల పిచ్చోడిని మాత్రం వదిలేయండి. తెలుసు కదా, రంగులు వేసి తీసి వేసి తీసే తెలుసు కదా. అలాంటి వ్యక్తులని కాకుండా మంచిగా నలుగురికి చదువు చెప్పి, నలుగురిని ప్రోత్సహించి, నలుగురికి మంచిగా చూసుకునేటువంటి వ్యక్తులు, అటు గణబాబు గారు కావచ్చు, మా శ్రీభరత్ గారు కావచ్చు, మీ అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేటువంటి వ్యక్తులు. అవునా కదా? మీరు అంత రాష్ట్రం మొత్తం కూడా మోసగాళ్ళ మాట నమ్మినా మీరు నమ్మలేదే. గణబాబు గారిని ఎన్నుకున్నారు కదా మీరు, అవునా? ఇదే శ్రీభరత్ గారికి మీ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ ఇచ్చారు కదా. సో ఈసారి మెజారిటీయే లెక్క, మనకి మెజారిటీయే లెక్క. ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీ తోటి గణబాబు అన్న గారిని మనం సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకోవాలి. అలానే శ్రీభరత్ గారికి సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం పార్లమెంట్ కి పంపించాలి. ఇప్పటికే పార్లమెంట్ లో ఒక సింహం ఉంది, రామ్మోహన్ నాయుడు గారు. అవునా? ఏమయ్యా ఏమయ్యా అమరావతి ఎక్కడ పోయిందయ్యా? అవునా కదా? విశాఖ స్టీల్ ఎక్కడ పోయిందయ్యా అని అడిగారా? అలాంటి మరొక నాయకుడు మన శ్రీభరత్ గారు. ఇలాంటి వ్యక్తులని మనం పార్లమెంట్ కి పంపిస్తే ఇలాంటి పిల్లల జీవితాలు బాగుపడతాయి. సో దయచేసి అందరినీ కూడా విన్నవించుకుంటున్నా, మీకు 2 అవకాశాలు ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అయితే 126 సార్లు నొక్కారట బటను. మరి ఎంతమందికి డబ్బులు వచ్చాయో నాకైతే తెలియదు. మీకు వచ్చిందమ్మా? కొందరికే వచ్చింది. సో ఆ 126 సార్లు ఆయన బటన్ నొక్కాడు. కానీ నేను చాలా మందితో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే, అమ్మా బటన్లు ఏమి నొక్కాడో మాకు తెలియదు కానీ మా గొంతులైతే నొక్కుతున్నాడమ్మా అని చెప్తున్నారు. సో మీరు వాటి రోజున 2 బటన్లు నొక్కాలి. ఒక బటన్ శ్రీభరత్ గారి కోసం, ఇంకో బటన్ గణబాబు గారి కోసం. ఎందుకు? సైకిల్ గుర్తు మీద ఓటేసి వీళ్ళిద్దరిని, ఒకరిని పార్లమెంట్ కి, ఒకరిని అసెంబ్లీకి పంపించుకోవాలి. మనం పంపించుకుంటేనే మన నియోజకవర్గం బాగుపడుతుంది, మన విశాఖపట్నం బాగుపడుతుంది. ఒక్కసారి ఇవన్నీ ఆలోచన చేసుకొని ముందరికి వెళ్ళండి. ఆ రోజు పొద్దున్నే 7:00కల్లా పోలింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికల్లా వెళ్ళేసి, మళ్ళీ ఎండెక్కితే కష్టం, ముందరే వెళ్ళేసి దబదబా ఓట్లేసేసి వచ్చేసేయండి. ఎవరన్నా ఇళ్లలో కూర్చొని అమ్మో ఎండగా ఉందంటే ఏం వేయవా ఓట్ అని చెప్పి గద్దించి పంపించి ఓట్లు వేయించండి. అర్థమైందా? మన గుర్తు జై తెలుగుదేశం. పెద్దమ్మ మీ అందరి ఆశీర్వాదాలు కూటమి కావాలి. ఒక్కసారి మీరందరూ మీ చేతులు పైకెత్తి పిడికిలిలా బిగించి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన.